హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ఏం చేయాలి? ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ఈరోజు మన స్పెషల్ ఏంటి అంటే, మన మినీ గార్డెన్లో నుంచి పాలకూర కట్ చేస్తున్నా అనమాట. సో ఇదొచ్చేసి పాలకూర పకోడీలా చేద్దామనేసి ఒక ఐడియా వచ్చిందనమాట అప్పటికప్పుడు. లంచ్ చేస్తున్న టైంలో. సో, ఇంకా ఇమ్మీడియేట్‌గా పాలకూర కట్ చేసేసుకొని, మన ఇంట్లో కొత్తిమీర కూడా ఉందనమాట. సో, అది కూడా తీసుకొని మంచిగా క్లీన్ చేసేస్తున్నా. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని రైస్ ఫ్లోర్, కార్న్ స్టార్చ్, సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పకోడీ లేదా మన మిరపకాయ బజ్జీకి ప్రిపేర్ చేస్తాం కదా బ్యాటర్. సో, అలా చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ రెసిపీ. ఇప్పటి వరకు నేను ట్రై చేయలేదు అండ్ ఎక్కడ చూడలేదు కూడా. సో, ఎందుకో ఆల్ ఆఫ్ సడన్ నాకు ఇలా ఒక రెసిపీ చేయాలనిపించింది. సో, మన మినీ గార్డెన్‌లో కూడా పాలకూర ఫ్రెష్‌గా ఉందనమాట. సో, అలా అనేసి నేను ఈ రెసిపీ చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే నేను కొత్తిమీరతో ట్రై చేస్తున్నాననమాట. సో, మన డిష్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా క్రిస్పీగా పాలకూర అండ్ కొత్తిమీర అనమాట. సో, దీనికి ఏం పేరు పెట్టాలో నాకైతే తెలీదు. జస్ట్ క్రిస్పీ పాలక్ అండ్ కొత్తిమీర అనేసి అనుకుందాం. సో, ఇది నాకెందుకు చేయాలనిపించిందంటే, ఈరోజు మా ఇంట్లో టమాటో రసం అనమాట. సో, దీనిలోకి నాకు క్రిస్పీగా ఏదైనా తినాలనిపించింది. సో, అందుకే ఇమ్మీడియేట్‌గా నాకు పాలకూర గుర్తొచ్చి ఈ రెసిపీ అయితే చేసుకున్నామనమాట. సో, ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్ వీక్ అమెజాన్‌లో నేనైతే కొన్ని ఆర్డర్స్ అయితే చేశాను. సో, ఇప్పటిది ఒక 2 పార్సెల్స్ అయితే వచ్చాయి. ఏమొచ్చాయి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. హే! నేను పెట్టుకున్న బ్యాగ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏంటని చూసేద్దాం. ఇదైతే జీన్స్ అన్నమాట. సో ఇక్కడ సైడ్ అయితే పాకెట్స్ వచ్చినాయి కింద. బాగుంది. ఈ మోడల్ అయితే నా దగ్గర లేదు. సో ఇక అందుకే ఆర్డర్ చేశాను అనమాట. నైస్, బాగుంది చూడ్డానికి. ఇప్పుడు బ్యాగ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. వావ్, నైస్. చిన్న బ్యాక్ ప్యాక్ కావాలని తీసుకున్నాను, నా దగ్గర లేదని చెప్పి. బాగుంది, నైస్. ప్రెజెంట్ ఐకియాలో ఇయర్ అండ్ సేల్స్ నడుస్తున్నాయి. సో, అందుకనేసి ఐకియాకి వెళ్ళామనమాట. ఇక్కడ ఎక్కువ షూట్ చేయలేకపోయాను బికాజ్ క్రౌడ్ ఉంది. సో, అక్కడి నుంచి మేమైతే మణికొండలో ఉన్న ఒక కెఫేకైతే వచ్చాము. ఈ కెఫే గురించి నేను చాలా రీల్స్ అండ్ వీడియోస్ చూస్తున్నాను. సో, అందుకని నేను నా ఫ్రెండ్ ఎలానో ఐకియా దాకొచ్చాం కదా అనేసి ఈ కెఫేని కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఫుడ్ ఎలా ఉంటుందనేసి. సో, టూర్ మొత్తం నేను వీడియో క్యాప్చర్ చేశాను. సో, స్టోర్ అయితే ఇలా ఉంది కలర్‌ఫుల్‌గా. అండ్ ఇదొచ్చేసి రీసెంట్‌గా వీళ్ళు స్టార్ట్ చేశారు ఈ బిజినెస్. సో, హైదరాబాద్ మొత్తంలోని ఈ రెసిపీ ఎక్కడ లేదు. అంటే ఈ ఫుడ్ ఎక్కడ లేదు అనేసి నేను రీల్స్ అయితే చూశాను.
సో, దీనికి బ్యాక్ ఎండ్ స్టోరీ ఏదో ఉంది. ఆహ్, ఇక్కడ ఫుడ్ అయితే ది వర్త్ గైస్. మెనూ కార్డ్‌లో వెజ్ వాళ్ళకి ఒక 10 ఐటెమ్స్ వరకేమో ఉంటాయి. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి సెపరేట్‌గా ఉంది. అండ్ సీ ఫుడ్ కూడా ఉందనమాట వీళ్ళ దగ్గర. సో, ఆహ్, ఎవరైనా సీ ఫుడ్ లవర్స్ కానీ, ఫుడీస్ కానీ ఎవరైనా ఉంటే ఈ స్టోర్‌ని మస్ట్ అండ్ షుడ్‌గా రికమెండ్ చేస్తాను నేనైతే వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయమనేసి. బికాజ్ నేనేదైతే ఆర్డర్ చేశానో ఆహ్, అది చాలా వర్త్ అనమాట ప్రైస్‌కి. అండ్ టేస్ట్ అండ్ క్వాలిటీ ఆసమ్. అప్పటికప్పుడు ప్రిపేర్ చేశారనమాట. చాలా బావుంది నాకైతే. సో, ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే ది బెస్ట్ స్టోర్ అని చెప్తాను నేనైతే. ట్రై చేయండి గైస్. లొకేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. బికాజ్ ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలీదు. ఇది వచ్చేసి నియర్ మణికొండ, రాయదుర్గ్ విలేజ్ దగ్గరుంటుంది. సో, లొకేషన్ అయితే నేను డెఫినెట్‌గా డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తా. సో, ఇక్కడ నేను నా ఫ్రెండ్ డిస్కస్ చేస్తున్నాం. ఏం ఐటెమ్స్ ఆర్డర్ చేయాలి అది ఇది అనేసి. సో, స్టోర్ అతనితోని మాట్లాడామనమాట. ఇక్కడ ది బెస్ట్ మాకు తెచ్చివ్వండనేసి. సో, అతను సజెస్ట్ చేసిందేంటంటే వెజ్‌లో వచ్చేసి పన్నీర్ ఏదో చెప్పారనమాట. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి సెపరేట్‌గా అదే చెప్పారు. సో, అవే ఆర్డర్ చేసాం మేము. వాళ్ళు తీసుకొచ్చారు. టేస్ట్ ఉంది గాయ్స్ అసలు. అసలు ఆ వ్రాపింగ్‌కే పడిపోయా మెయిన్‌గా. బికాజ్ వాళ్ళు డిఫరెంట్‌గా వ్రాప్ చేసి ఇచ్చారు. అండ్ ఇది నా చేతిలో సరిపోయింది హానెస్ట్‌గా చెప్పాలంటే. అండ్ చిన్న సైజ్ వస్తుందేమో అనుకున్నాను కానీ క్వాంటిటీ అయితే చాలా పెద్దగానే ఎక్కువనే ఉందనమాట. లోపల స్టఫింగ్ కూడా చాలా బావుంది. టేస్ట్ నేను ఎక్స్‌పెక్ట్ చేయని టేస్ట్ ఉంది. సో, 5 ఔట్ ఆఫ్ 5 ఇచ్చేస్తాను నేను దీనికి రేటింగ్. దీనిలో కుకుంబర్, క్యారెట్, పన్నీర్, టొమాటో చాలా ఉన్నాయన్నమాట. అండ్ మష్రూమ్ అయితే లేదు. మష్రూమ్ సెపరేట్ ఉంటుంది. పన్నీర్‌లో మష్రూమ్ ఉండదు. సో, పన్నీర్ సెపరేట్, ఇంకా మష్రూమ్ సెపరేట్ ఇలా ఉన్నాయి. మెనూ కార్డ్ నేను షూట్ చేయలేదు మర్చిపోయాను. బట్ ఎవరైనా తినాలనుకుంటే ఫుడీస్ మెయిన్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలి న్యూ ఐటెమ్స్ అనుకుంటే డెఫినెట్‌గా వెళ్ళండి గైస్. వర్త్ ఇట్. ఇదొచ్చేసి వెజ్‌లోది 199 సారీ 139 అండ్ నాన్ వెజ్ వచ్చేసి 199 అనమాట. అది తినేసి అక్కడి నుంచి పక్కనే మ్యాక్స్ ఉందనమాట. చిన్న షాపింగ్ అయితే చేశాను నేను. సో, ఇంక షాపింగ్ చేసుకొని గబగబా బయటకొచ్చేస్తున్నా. బికాజ్ నా ఫ్రెండ్ ఆల్రెడీ బయట వెయిట్ చేస్తూ ఉంది. సో, చిన్న షాపింగ్ చేసుకొని అక్కడి నుంచి మేమైతే నియర్ బై ఉన్న ఒక చిన్న మాల్‌కి వెళ్ళాము. ఆహ్, ఏదో పక్కనే ఉంది కదా! ఒకసారి చూద్దాం అనేసి వెళ్ళామనమాట. సో, ఇక్కడైతే ఒక 4, 5 స్టోర్సే ఉన్నాయన్నమాట. ఎక్కువ లేదు. సో, ట్రెండ్స్ ఉంది. సో, వెళ్దామనేసి వెళ్ళాము. బై వన్ గెట్ వన్ అని పెట్టారు. కానీ ఎందుకో క్లాతింగ్ అంత అనిపించలేదు. అండ్ ఇంకొకటేంటంటే సింగిల్ పీస్ తీసుకోవడానికి లేదంట. ఏదో ఒకటన్నా ట్రై చేద్దాము బావుంటుందేమో అని కొంటే నో అన్నారు. సరే అని చెప్పి అక్కడి నుంచి యాక్సెసరీస్ దగ్గరకొచ్చాను. సో, నాకైతే ఇక్కడ ఒక సిల్వర్ బ్రేస్లెట్ నచ్చింది. సో, తీసుకుందామా అని చూస్తే ప్రైస్ 395 ఉంది. షాకయిపోయి ఇంకక్కడ పెట్టేసాను. అండ్ ఈ క్లిప్స్ కూడా ఆల్‌మోస్ట్ రూ. 195 ఉన్నాయి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏంటి రేట్స్ అనుకున్నాను. సేల్‌లో లేవు ఇవి. యాక్సెసరీస్ అసలు సేల్‌లో లేవనమాట. హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమీ లేవు. ఓన్లీ క్లాతింగ్ వరకు వీళ్ళు సేల్ పెట్టారు. బై వన్ గెట్ వన్ అండ్ అప్ టు 70% అని కానీ, అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి వాటికి గూడా. సో, ఇంకా చిన్నగా క్లిప్స్ తీసుకొని అక్కడి నుంచయితే నేను వచ్చేసాననమాట. మెయిన్‌గా నాకు ఆ బ్రేస్లెట్ నచ్చింది. అందుకే అన్ని సార్లు నేను క్యాప్చర్ చేశాను. మేబీ ఇంకెక్కడైనా స్టోర్‌లో దొరుకుతుంది కదా! రిఫరెన్స్‌కి ఉంటుందని చెప్పేసి, అలా ఇంకా బయటకొచ్చేస్తున్నా అనమాట. అండ్ ఇక్కడైతే ఒక 4, 5 స్టాల్సే ఉన్నాయి. అండ్ పైన ఒక చిన్న గేమింగ్ స్టోర్ ఉంది అంతే. ఇంకేం లేవు ఇందులో. సో, ఇంకా అక్కడి నుంచి చిన్న పర్సనల్ వర్క్ ఉంటే నా ఫ్రెండ్‌ది అక్కడికెళ్ళామనమాట. అక్కడి నుంచి డిన్నర్‌కి ఇక్కడికొచ్చాము. ఇక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 9, 9:30 అయినట్టుంది టైము. సో, ఇంక డిన్నర్ చేసేద్దామనేసి ఇక్కడికొచ్చామనమాట. ఇది నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిన ఆహ్, స్పాట్ అనమాట. సో, ఇదొచ్చేసి మనకి నియర్ బై మణికొండ సైడే ఉన్నట్టుంది ఇది కూడా. ఇది సిట్టింగ్ చాలా బావుంది బయట. యాక్చువల్లీ నైట్ టైమ్ కదా! సో, సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కెమెరాకి. అండ్ చాలా డిమ్ లైట్స్ అనమాట. బయట చూసారా టేబుల్ సెటప్ చాలా బావుంది. అక్కడే తిందాం అనుకున్నాం కానీ, ఎందుకులే అని మళ్ళీ లోపల ఫ్యామిలీ సెక్షన్ ఉంటే అక్కడికొచ్చేసాం. బికాజ్ ఇక్కడ కస్టమర్స్ ఎక్కువున్నారు అక్కడికంటే. ఇక్కడ నేనొచ్చేసి వెజ్ క్రిస్పీ ఆర్డర్ చేశాను. వెజ్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ ఐటెమ్స్ ఉండవు ఆర్డర్ చేయడానికి మెనూలో. సో, ఇక్కడ గూడా అదే ప్రాబ్లమ్ అయింది. మంచూరియా, పన్నీర్, మష్రూమ్ ఇవే ఉన్నాయి. సో,
ఎక్కువ ఐటెమ్స్ లేవన్నమాట. సో, నాకిదెందుకో కొంచెం కొత్తగా అనిపించింది. అంటే వెజ్ క్రిస్పీ ఎక్కువ ఉండదు. ఎక్కువ స్టోర్స్‌లో ఉండదన్నమాట ఈ మెను. అండ్ ఇదొచ్చేసి నా ఫ్రెండ్ ఆర్డర్ చేసుకుంది. అదేంటో తెలిస్తే మీరు నాకు కమెంట్ చేయండి. ఓకే. అలా తినేసి మేమైతే ఇంకొక స్పాట్‌కొచ్చాము. ఆప్రికాట్ డిలైట్ అనమాట. సో, ఇది నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. తనకి ఎప్పటినుంచో తినాలనిపించిందంట. సో, అలా తినేసి మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. యాక్చువల్లీ ఈ ఇయర్‌కి లాస్ట్ వ్లాగ్ అనమాట. సో, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ ఇయరే. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్. బై బై.